ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 19వ తారీఖు సోమవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్స్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఆఫ్కోర్స్ ఇన్ఫోసిస్ ఏడిఆర్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ మాత్రం పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ మొన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ ఫార్మా, ఎనర్జీ, ఇండియా కన్సంప్షన్, మెటల్, ఆటో సెక్టర్ అనేది అండర్ ప్రెషర్లో క్లోజ్ అవగా ఐటీ సెక్టర్, పిఎస్సి బ్యాంక్, బ్యాంకింగ్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ మాత్రం స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనబరిచాయి. మొత్తం మీద 60% స్టిల్ ఇండియన్ సెక్టర్స్ వీక్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే హాంకాంగ్ టాప్ లూజర్గా ఉంది. ఫ్రాన్స్, ఏషియా మార్కెట్, జపాన్, జర్మన్, యూరప్ నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అఫ్కోర్స్ యూఎస్ మార్కెట్స్ ఫీచర్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. లండన్, చైనా A50 ఫీచర్స్, సౌత్ కొరియా కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. రష్యా మాత్రం స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద గ్లోబల్గా మార్కెట్స్ అయితే వీక్గానే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక యూఎస్కు సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది మొన్నటి రోజున పరిశీలన చేసినట్లయితే ఇంటెల్, సేల్స్ ఫోర్స్ ఇంక్, యునైటెడ్ హెల్త్, వాల్ట్ డిస్నీ ఇవి టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఐబిఎం, అమెరికన్ ఎక్స్ప్రెస్, హనీవెల్, జేపీ మోర్గాన్, మైక్రోసాఫ్ట్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ లేవు. 7:30 చైనాకు సంబంధించిన జీడిపి నంబర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది ప్రీవియస్ నెంబర్తో పోలిస్తే అందరూ కూడా తక్కువ ఉంటుంది, అంటే ఈ జీడిపి తక్కువ వస్తుంది అని చెప్పేసి ఫోర్కాస్ట్ అయితే చేశారు. సో ఈ నంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే సో నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేవు. అయితే ఫ్రెండ్స్, యుఎస్ స్టాక్స్ ఎందుకు నెగిటివ్గా క్లోజ్ అయినాయి అంటే ట్రంప్ గారు మళ్ళీ యూరోప్ మీద టారిఫ్ విధిస్తాం అంటే కొన్ని కంట్రీస్ మీద అని చెప్పేసి అప్డేట్ అయితే చేశారు. ప్రీవియస్గా 10% మెన్షన్ చేశారు, ఇప్పుడు 25% ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని గ్లోబల్గా మార్కెట్స్ వీక్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం యూఎస్ మార్కెట్స్లో కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని కంపెనీలు ముఖ్యంగా బిహెచ్ఈఎల్, హ్యావెల్స్, హిందుస్థాన్ జింక్, ఐఆర్ఎఫ్సి, ఎల్టీఐఎం, ఒబెరాయ్ రియాలిటీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అవర్స్లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయంటే ఈ స్టాక్స్లో వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్, సెయిల్ ఈ రెండులో కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రెండింటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయలేం. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రోబ్లీ బంధన్ బ్యాంక్, కెయిన్స్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే శుక్రవారం రోజున టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్ ఈ స్టాక్స్ అన్నీ కూడా చాలా చక్కగా పాజిటివ్గా గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. మొత్తం కూడా ఐటీకి సంబంధించిన స్టాక్స్. ఇక టాప్ లూజర్స్లో ఎటర్నల్, జియో ఫైనాన్స్, సిప్లా, హిందాల్కో, సన్ఫార్మా, బీఈఎల్, ఏషియన్ పెయింట్స్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపించింది. ఇండివిజువల్ స్టాక్స్ ఏంజల్ వన్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్ మహీంద్రా, ఏయూ బ్యాంక్, ఎల్టీఐఎం వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ వీటిల్లో కొద్దిగా బుల్లిష్ మూమెంటం ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే లాంగ్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. కోఫోర్స్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, నౌకరీ, ఐఓసి దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు కవర్ చేస్తున్నారు. దీనివల్ల కొద్దిగా బౌన్స్ అనేది జరిగే అవకాశం ఉంది. పవర్ ఇండియా, డిక్సన్, జియో ఫైనాన్స్, మ్యాన్కైండ్ ఫార్మా, పాలీక్యాప్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ వీటిల్లో ఇంకొంచెం డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి పార్టిసిపెంట్స్ అయితే షార్ట్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. ఇక కళ్యాణ్ జ్యువెలర్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. అంటే లాంగ్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 33%, షార్ట్ సైడ్ 44% కనిపిస్తుంది. మొత్తం మీద కొద్దిగా బ్యారిష్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో గత 2 రోజుల నుంచి కూడా చూస్తే డోజీస్ అనేది ఫామ్ అవుతున్నాయి. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే ఎవరైతే షార్ట్స్ అనేది హయ్యర్ లెవెల్లో చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారని చెప్పేసి డేటా చెప్తూ ఉంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అనేది లేదు. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్
స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా స్లైట్ బేరిష్గా ఉన్నారు, స్టాక్స్ని మాత్రం సెల్ చేస్తున్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్లో మాత్రం షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. క్లయింట్ మాత్రం ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా బుల్లిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, ఇక స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 4,346 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 3,935 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉన్నారు, డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 0.46% ఇంక్రీజ్ అయింది. స్లైట్గా ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మొన్నటి రోజున ఒక రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసింది. ఈసారి డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అనేది జరిగింది. మనం చూస్తున్న సమయానికి 326 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నిఫ్టీ 50 అబ్జర్వ్ చేసినట్టయితే హయ్యర్ లెవెల్లో కొంత రిజెక్షన్ అనేది జరిగింది. 25,943 ఒక మేజర్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. 25,577 అనేది ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 60,226 ఇమీడియట్ రెసిస్టెన్స్, 59,469 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 84,194 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 83,167 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇంకా గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మొన్నటి రోజున డోజీ అనేది ఫామ్ అయింది. బట్ ఈసారి గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత కూడా కిందకి వెళ్ళిపోవడం జరిగింది. మనం చూస్తున్న సమయానికి 140 పాయింట్లు నెగిటివ్గా ఉంది. మొత్తం మీద 25,598 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,751 దగ్గర క్లోజ్ అయింది. సో అప్రాక్సిమేట్గా ఏంటంటే 152 పాయింట్స్ నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక ఇండివిజువల్ స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారత్ కోకింగ్ కోల్, సీజీ పవర్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, టెక్ మహేంద్ర, ఇండో సోలార్, బజాజ్ హెల్త్ కేర్, పూనావాలా, ఆర్వీఎన్ఎల్ అనేది న్యూస్లో ఉన్నాయి. సో ఈ స్టాక్స్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ స్టాక్స్ సంబంధించిన సమరీ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఈ లింక్ కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తుంది. అఫ్కోర్స్ లోవర్ టైం ఫ్రేమ్లో బై అనేది ఇండికేషన్ ఇస్తుంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం న్యూట్రల్గా ఉంది. సో బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ అనేది అర్థమవుతుంది. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్లయితే ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్ 7% పైన నెగిటివ్గా కనిపిస్తుంది. ఇది కొంచెం నెగిటివ్ ఫ్యాక్టరు. ఇక దాని తర్వాత గ్లోబల్గా మార్కెట్స్ అనేది పరిశీలన చేసినట్లయితే అన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్గా మనకి నెగిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్లయితే ప్రస్తుతానికి మనకి స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తుంది యాజ్ పర్ ద ప్రీ మార్కెట్. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్లో కొద్దిగా వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో క్వాలిటీ కంపెనీస్ మాత్రమే మనం ఫోకస్ చేయాలి. ఎవ్రీ రైజ్ కూడా సెల్లింగ్ అనేది చేసే అవకాశం ఉంది. గ్లోబల్గా న్యూస్ అనేది బాగాలేదు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.